పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు కలెక్టర్ ఆఫీస్ నందు మరియు ఎస్పీ ఆఫీస్ నందు ఎవరో కూడా ఆకలితోటి అలమటించకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం కొత్తూరు సుబ్బారావు ఆధ్వర్యంలో మరియు డాక్టర్ చదవాల అరవిందబాబు సహకారంతో మరియు దాతల సహకారంతో చక్కటి భోజనాన్ని ప్రతి సోమవారం అందిస్తున్నారు. అర్జీదారులు చాలా సంతోషంగా తమ యొక్క సమస్యలను పరిష్కరించుకొని వెళ్తున్నారు. రాబోయే రోజులు మరీ ఇంకా ఎక్కువ మందికి పెట్టాలని ఆశిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. స్థానిక పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఎస్పీ గారి ఆఫీసు అలానే కలెక్టర్ గారి ఆఫీసు ఈ రెండింటిలో కూడా గత 19 వారాలుగా జిల్లా నలుమూలల నుంచి ఈ 2 ఆఫీసులకి వచ్చేటటువంటి ప్రతి సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై ఇక్కడికి వచ్చేసేటటువంటి అర్జీదారులందరికీ కూడా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవిందబాబు గారి కోరిక మేరకు ఇక్కడ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అలానే పట్టణ ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ అర్జీదారులందరికీ కూడా నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతి సోమవారం కూడా దానిలో భాగంగా ఇది 19వ వారం. ఈ వారం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఎంతోమంది అర్జీదారులు ఇక్కడికి వచ్చి ఈ 2 చోట్ల కూడా దాదాపుగా 400 మంది భోజనం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ డోనర్గా సహకరిస్తూ ఉన్నారు. సహకరించబట్టే మా కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని 19 వారాలుగా దిగ్విజయంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. రాబో రోజుల్లో కూడా డోనర్లు ఇలానే సహకరించాలి. దానిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ గారు ధర్మపత్ని, అలానే బాపట్ల నుంచి ఒక సోదరుడు దిలీప్ కుమార్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించారు. నర్సరావుపేటలోనే కాదు, వాళ్ళు బాపట్ల నుంచి ఇక్కడికి ఒక పరిష్కారం మీద వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి పోయిన నెలలో చెప్పాడు ఈ నెలలో సహకరిస్తానని. తను ఈ నెలలో వారి తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఇలానే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మాకు దాతలు కొంచెం సహకరిస్తే ఇంకా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇక్కడికి విచ్చేసేటువంటి అర్జీదారులందరూ కూడా భోజనం చేసి చాలా బాగుంది, సరైన సమయానికి భోజనాలు అందిస్తూ ఉన్నారు. మేము ఇన్ని రకాల సమస్యలపై ఇక్కడికి వచ్చినప్పుడు సరైన సమయంలో మాకు భోజనం అందుతుంది. ముందు కష్టాలన్నీ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా భోజనం చేస్తామని చెప్పి చెప్పడమే కాక సహకరించిన వారిని దీవించడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.